ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చిందని ఎవ్వరు కూడా అస్సలు బాధపడాల్సిన పనే లేదండి. 65 ఏళ్ల వయసు గల వారైనా సరే ఇది ట్రై చేస్తే చాలు. ఎన్నో సంవత్సరాల నుంచి మీ మొహంపై నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పిగ్మెంటేషన్ కానీ, నల్ల మచ్చలు కానీ, మొటిమలు కానీ, యాక్టివ్ మచ్చలు కానీ ఏవైనా సరే అండి చాలా ఈజీగా ఫాస్ట్గా పోగొట్టుకోవచ్చు ఈ చిన్న చిట్కాతోటి. అవునండి, ఇది నిజం. ఎంత డార్క్గా ఉన్న మీ స్కిన్ అయినా సరే ఫుల్ వైటనింగ్గా బ్రైటనింగ్గా మారుతుంది. మంచి స్కిన్ టోన్ అనేది మీ సొంతం అవుతుంది. తప్పకుండా ట్రై చేసేయండి మరి. ఇప్పుడు రెమెడీ అనేది స్టార్ట్ అవుతుందండి. రెమెడీ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జామున్ అనమాట. ఇంగ్లీష్లో జామున్ అంటాం, తెలుగులో గిన్నె పండ్లు, నేరేడు పండ్లు ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారనమాట. వీటితోటి మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, యాక్ని మచ్చలు కానీ చాలా ఫాస్ట్గా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. న్యాచురల్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి అనమాట ఈ జామున్స్ అనేవి. ఇది ఓన్లీ నేనంటున్న మాటే కాదండి, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. కావాలి అంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో కూడా ఈ నేరేడు పళ్ళని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. అది చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. మరి అసలు ఎందుకు ఇవి ఇంతలా మన స్కిన్కి హెల్ప్ చేస్తుంది అంటే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలన్నమాట. ఇవి మన స్కిన్ పైన ఏర్పడే మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడుతుందండి. మన స్కిన్ పైన ఎటువంటి నల్ల మచ్చలు, మొటిమలు లాంటివి లేకుండా చేస్తుంది. సో మరి తెలుసుకున్నారు కదండి నేరేడు పళ్ళ బెనిఫిట్స్ ఏంటి, మన స్కిన్ కేర్కి ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది అర్థమైందని అనుకుంటున్నా. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అద్భుతమైన మెడిసిన్ అనమాట. మరి ఇప్పుడు నేను రెమెడీ కోసం అయితే ఒక 7-8 వరకు నేరేడు పండ్లు అనేవి తీసుకున్నా అండి. తీసుకున్న నేరేడు పండ్లని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని ఒక చిన్న కిచెన్ రోట్లో అయితే వేసుకోవాలన్నమాట. మీరు కావాలి అంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా పేస్ట్ లాగా అయితే చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం క్వాంటిటీలోనే తయారు చేస్తున్నాను కాబట్టి నేనైతే చిన్న కిచెన్ రోట్లో వేసుకొని పేస్ట్ లాగా చేస్తున్నాను అనమాట. ఓకేనా. వీటిల్లో ఉండే గింజలు ఏం మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. గింజలతో పాటే మనం వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మనకి నేరేడు పండ్లో ఉండే గుజ్జు కంటే కూడా గింజల్లో ఉండే విటమిన్స్ అనేవి మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి రెండింటిని కలిపి వేసుకొని ఇలా కలిపి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా ఈజీగా పేస్ట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మరి జామున్ అనేది సీజన్ బట్టే మనకు అవైలబుల్గా ఉంటాయి కదక్క, మిగతా సీజన్లో ఉండవు కదా. మరి మేమేం చేయాలి అనుకుంటున్నారు కదా. మరి ఇలా జామున్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం తీసుకోండి. మార్కెట్లో ఈజీగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా కూడా ఉంటున్నాయి అనమాట. ఒకవేళ మీకు దగ్గరలో దొరకట్లేదు అనుకున్నప్పుడు మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచి అయినా సరే పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ప్యాకెట్స్ అనేవి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీడియో పైన కూడా ప్లే అవుతూ ఉంటే చెక్ చేయండి ఒకసారి. ఓకేనా. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఈ జామున్ పౌడర్ అనేది. చూడండి, వీటిని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక క్లీన్గా ఉన్న బౌల్ తీసుకొని స్టెయినర్ తోటి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా దీని నుంచి వచ్చే ఆ రసం అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట. నేరేడు పళ్ళని డైరెక్ట్గా తినడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలానే మనం స్కిన్కి అప్లై చేసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అయితే చూడొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇందులో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 85% వరకు మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది పొడి బారకుండా హైడ్రేట్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, ఇలా ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా మంచిగా జ్యూస్ అనేది సపరేట్ చేసుకోండి. జస్ట్ అలా మనం చేతితో బ్రష్ చేస్తేనే మనకి ఈజీగా జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక చిన్న కంటైనర్లో తీసుకొని మంచిగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనకి 1 మంత్ 2 మంత్స్ వరకైనా చక్కగా స్టోర్ అవుతుందండి. ఇలా రెడీ చేసుకున్న దాంతో ఇక్కడ నేను ఒకటి సీరం, ఒకటి ఫేస్ ప్యాక్ రెండు తయారు చేసి చూపిస్తున్నానండి. రెండు కూడా మీకు సూపర్గా వర్క్ అవుతాయి అనమాట. ఇలా క్లీన్గా ఉన్న మరొక బౌల్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళ రసం ఉంది కదా, దీన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోకి తీసుకుంటున్నా. ఒకటి సీరం కోసం, ఒకటేమో ప్యాక్ కోసం అనమాట. సో రెండింటిని ఇలా రెడీ చేసుకోండి. ఇందులోకి ఫస్ట్ ఇక్కడ నేను సీరం అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ సీరం కోసం మనకు కావాల్సింది ఇలా ఫ్రెష్గా ఉన్న అలోవెరా జెల్ అనమాట. మీకు న్యాచురల్గా ఇంట్లో అవైలబుల్గా ఉండే అలోవెరా ఉన్న దాన్ని కూడా జెల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మార్కెట్లో నుంచి కూడా మంచి బ్రాండ్ చూసుకొని అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని క్రీమ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే సీరం లాగా చూపిస్తాను. ఓకేనా. మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నా సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు నచ్చినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి దీంతో. నెక్స్ట్ ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సుల్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని, నల్ల మచ్చల్ని, మొటిమల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి
ఒకటైతే యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కోకోనట్ ఆయిల్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నా. ఇది మన స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజర్గా గ్లాసీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని ఒకవేళ మీకు కోకోనట్ ఆయిల్ వద్దు అంటే స్కిప్ చేసినా పర్వాలేదండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో యాడ్ చేసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కోకోనట్ ఆయిల్ వల్ల. ఇదిగోండి కిందట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవన్నమాట. సూపర్ పవర్ఫుల్ ఎఫెక్టివ్ సీరం అనేది రెడీ అయిపోయింది మన స్కిన్ కోసం. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ప్యాక్ కోసం మనం తీసి పెట్టుకున్న రసం ఉంది కదా, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. శనగపిండి వల్ల మన ఫేస్ పైన ఉన్న విపరీతమైన ఆయిలీనెస్ని, ట్యాన్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. వైట్ హెడ్స్ అని, బ్లాక్ హెడ్స్ అని, చిన్న ఏజ్లో వచ్చే ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని, ముడతల్ని చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతుంది. మన స్కిన్ని మంచి టైటనింగ్గా చేసి మన ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలాగా చేస్తుంది. అందుకని శనగపిండి అనేది ఫేస్ ప్యాక్లో ఎక్కువగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా వేసుకొని ఇలా ప్యాక్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే ఫుల్ వైటనింగ్గా, బ్రైటనింగ్గా, ఇన్స్టెంట్ గ్లోయింగ్గా చేంజ్ చేయడానికి కాఫీ పౌడర్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ విధంగా మీకు నచ్చిన ఏదో ఒక కాఫీ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బ్రూ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక ఇంతే, ప్యాక్ అనేది మనకి రెడీ అయిపోయింది. రెండింటిని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ప్యాక్ అనమాట మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జస్ట్ లిప్స్కి లిప్స్టిక్ మాత్రమే అప్లై చేసుకున్నాను, ఇంకేమీ లేదు. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ ట్రై చేస్తేనే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అదే మనం మేకప్ పైన అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం వేసుకున్న పౌడర్ కానీ, ఫౌండేషన్ కానీ, మేకప్కి సంబంధించిన ఏవైనా అవి మన పోర్స్లో, స్కిన్ లోపల అలా ఉండిపోతాయి అనమాట. మనం అప్లై చేసుకున్న న్యాచురల్ రెమెడీస్ అనేవి స్కిన్ లోపల వరకు వెళ్ళవు. అప్పుడు మనకి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. మళ్ళీ చాలామంది న్యాచురల్ రెమెడీస్ అనేవి వర్క్ అవ్వలేదని చెప్పేసి కామెంట్స్లో పెడతా ఉంటారు. అందుకనే ప్రతి వీడియోలో క్లియర్గా చెప్తున్నాను అనమాట. నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత రెమెడీస్ అనేవి స్టార్ట్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే ప్యాక్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇది మీరు ఫేస్కనే కాదు, డార్క్ నెక్కి, అండర్ ఆర్మ్స్ దగ్గర, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఇలా మనం ఎక్కడైతే డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లైవ్ రిజల్ట్ అనేది చాలా క్లియర్గా షేర్ చేస్తున్నానండి. స్టార్టింగ్లో నా ఫేస్ చూస్తారు కదా, ఎంత ట్యాన్ అయిపోయి జిడ్డు, మురికి, మట్టితోటి ఉందో. ఇప్పుడు చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ పైన ఎటువంటి ట్యాన్ కానీ, మురికి కానీ, జిడ్డు కానీ లేకుండా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిందనమాట. పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. చాలా ఫ్రెష్గా కూడా ఉందన్నమాట. స్కిన్ అనేది ఇలా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్కి ఇప్పుడు సీరం అనమాట. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక చిన్న గాజు కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి. బయట అయితే మనకి ఇది స్టోర్ ఆగదనమాట, ఎందుకంటే ఇందులో మనం కెమికల్స్ ఉన్నవి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి. సో ఇది మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. 1 మంత్ వరకైనా ఆగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాక్ వేసుకొని నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత సీరం అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇది మీరు నైట్ టైం అయితే అప్లై చేసుకోండి, మార్నింగ్ వరకు ఉంచుకోవాలన్నమాట. రిజల్ట్స్ అప్పుడే మీకు సూపర్గా కనపడతాయి. రెండు కూడా కంటిన్యూస్గా యూజ్ చేయాలి. అంటే డే బై డే మీరు ప్యాక్ వేసుకున్న సీరం మాత్రం కంపల్సరీ నైట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్ పైన 2 to 3 డ్రాప్స్ వరకు వేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మన ఫేస్లో కూడా ఒక మంచి గ్లో వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫేస్ అనేది చాలా నీట్గా, క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందండి. నా ఫేస్ చూస్తున్నారు కదా, నేనైతే కెమికల్స్ ఉన్న క్రీమ్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఏమి యూజ్ చేయనండి. వాటి వల్ల ఇంకా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన స్కిన్ అంతా కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటా. అందుకే నా స్కిన్ అనేది ఇంత ఫెయిర్గా, ఇంత బాగుందనమాట. సో మీరు కూడా ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ని ఫాలో అయ్యి ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా మీ ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా క్లియర్ చేసుకోండి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతుంది. పింపుల్స్ పోతాయి, నల్ల మచ్చలు కూడా పోతాయి. మన స్కిన్ అనేది మంచి బ్రైటనింగ్గా చేంజ్ అవుతుంది. మరి తప్పకుండా ట్రై చేసేయండి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ 3 days నుంచే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఇవాళ ఈ చిన్న రెమెడీ మీ
అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసేయండి. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్స్ సీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.